సింధూర అయితే తన రూమ్లో అలా ఒంటరిగా కూర్చొని కార్తికేయ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కిటికీలో నుండి రామచిలుక వచ్చి సింధూర రూమ్లో వాలుతుంది. అది చూసి సింధూర అయితే, హై రామచిలుక, నీ పేరేం పేరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విన్న రామచిలుక అయితే ఇలా అంటూ ఉంటుంది, నా పేరు లక్ష్మణ అని చెప్పి అంటుంది. అవునా, నా కోసమే వచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును అని చెప్పి అంటుంది. అయితే నీ పేరు లక్ష్మణ అయితే మరి రాముడు ఎక్కడా అని చెప్పి సింధూర అడుగుతుంది. ఆ మాటలకు రాముడు ఇక్కడే ఉన్నాడే, నిన్ను పంజరంలో నుంచి విడిపించడానికి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి చిలుక అలా బయటికి ఎగురుకుంటూ ఆ బయట ఉన్న చంటిబాబు మంచం పైన వాలుతుంది. ఇక సింధూర అయితే రామచిలుక వెళ్ళిపోయింది, చాలా బాగుంది అని చెప్పి సరదా పడుతూ ఉంటుంది. ఇక బయట చంటిబాబు అయితే పడుకొని నిద్ర లేచి ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న రామచిలుకను చూసి, హే రామచిలుక, ఎంత బాగున్నావు అని చెప్పి చంటిబాబు కూడా రామచిలుకతో అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఈ రామచిలుక సింధూర అలాగే చంటిబాబుని ఒక్కటి చేయగలదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.